హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈడు ఆర్బిట్ ఛానల్. ఈడు ఆర్బిట్ ఛానల్కి స్వాగతం అండి. రీసెంట్గా ఈ K4 మిసైల్ అనేది మనకి న్యూస్లో ఉంది. ఈ K4 మిసైల్ గురించి మనం వీడియోను డిస్కస్ చేద్దాం. ఇండియా రీసెంట్లీ టెస్టెడ్ అన్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఇట్స్ నేమ్ is K4, also known as Kalam 4 missile. It is tested from the nuclear powered submarine INS Arigat in the Bay of Bengal. భారతదేశం ఇటీవల బంగాళాఖాతంలో అణుశక్తితో నడిచేటువంటి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిగాట్ నుండి ఒక మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ షిప్ అని K4 ను పరీక్షించడం అయితే జరిగింది. ఇఫ్ యు సీ ది డీటెయిల్స్ ఆఫ్ దిస్ మిసైల్, క్షిపణి గురించి తెలుసుకుంటే, కలాం 4 ఆర్ K4 ఈజ్ ఏ న్యూక్లియర్ క్యాపబుల్ ఇంటర్మీడియట్ రేంజ్ సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిసైల్ అండ్ ఇట్ ఈస్ డిజైన్ మెయిన్లీ ఫర్ అర్హంత్ క్లాస్ సబ్మెరైన్స్. ఈ కలాం 4 లేదా K4 అనేది ఒక అణు సామర్థ్యం కలిగినటువంటి మధ్య శ్రేణి సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్. ఇది ప్రధానంగా అర్హంత్ తరగతి జలాంతర్గముల కోసం ఇది రూపొందించడం అయితే జరిగింది. అండ్ వీచ్ అర్హంత్ క్లాస్ సబ్మెరైన్ కెన్ క్యారీ 4 K4 మిసైల్స్. వీచ్ అర్హంత్ క్లాస్ సబ్మెరైన్ కెన్ క్యారీ 4 K4 మిసైల్స్. ప్రతి అర్హంత్ తరగతి జలాంతర్గామి 4 K4 మిసైల్స్ ను ఇది ఈజీగా మోసుకెళ్లగలదు. అండ్ దిస్ మిసైల్ వాజ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ బై ది DRDO. ఈ మిసైల్ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసినటువంటి వ్యవస్థ ఇది. దీన్ని DRDO డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇఫ్ యు సీ ది ఫీచర్స్ ఆఫ్ దిస్ మిసైల్, ఈ మిసైల్ యొక్క లక్షణాలు కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇట్ హ్యాస్ 2 స్టేజ్ సాలిడ్ ప్రొపల్షన్ సిస్టమ్. ఇది 2 దశల ఘన ఇంధన ప్రొపల్షన్ వ్యవస్థను కలిగి ఉంది. ఇట్ హ్యాస్ 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్ సిస్టమ్. అండ్ ఇఫ్ యు సీ ది రేంజ్ ఆఫ్ దిస్ మిసైల్, ఇట్ హ్యాస్ 3500 కిలోమీటర్స్ రేంజ్. దీని పరిధి సుమారు 3500 కిలోమీటర్ల పరిధి అయితే ఇది కలిగి ఉంది. అండ్ ఇట్ హ్యాస్ క్యాపబిలిటీ కోల్డ్ లాంచ్డ్ ఫ్రమ్ ది అండర్ వాటర్. ఇది అండర్ వాటర్ నుంచి కోల్డ్ లాంచ్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. ఇది నీటిలో నుండి కోల్డ్ లాంచ్ చేయగలిసిన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇంజిన్ మండే ముందు దీన్ని క్షిపణి బయటకి తోసివేయబడుతుంది. ఇఫ్ ఇట్స్ ఇది నెక్స్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ గైడెడ్ బై ది అడ్వాన్స్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ సపోర్టెడ్ బై ది GPS అండ్ ఇండియాస్ నావిక్. ది GPS మరియు భారతదేశం యొక్క నావిక్ వ్యవస్థ మద్దతుతో కూడిన అధునాతన ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థ ఇది. ఈ ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థ ద్వారా ఇది మార్గనిర్దేశనం చేయబడుతుంది. అండ్ ఇట్ హ్యాస్ హై యాక్యురసీ అండ్ మ్యావరింగ్ క్యాపబిలిటీ టు అవాయిడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇది అధిక ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది మరియు శత్రు క్షిపణి రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకునే మలుపు తిరిగే సామర్థ్యాన్ని కూడా, క్యాపబిలిటీని కూడా ఇది కలిగి ఉంటుంది. శత్రు క్షిపణి రక్షణ వ్యవస్థలకు దొరకకుండా తప్పించుకునే మలుపు తిరిగేటువంటి సామర్థ్యాన్ని కూడా ఈ మిసైల్ అనేది కలిగి ఉంటుంది. ఇది K4 మిసైల్ గురించి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ K4 మిసైల్ గురించి మనం ఒక MCQ అనేది మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ K4 బాలిస్టిక్ మిసైల్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ మనం చూస్తే, ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే, K4 is a nuclear capable submarine launched ballistic missile and it is developed indigenously by the DRDO. ఎస్, ఈ K4 అనేది న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్. దీన్ని DRDO డెవలప్ చేయడమే జరిగింది. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ మనకు ఇక్కడ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ మనం చూస్తే, ఇట్ ఈస్ యూజెస్ ఏ 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్ సిస్టమ్ అండ్ ఇట్ హ్యాస్ రేంజ్ ఆఫ్ 3500 కిలోమీటర్స్. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో రైట్. దీనికి 2 స్టేజ్ సాయిల్డ్ ప్రొపల్షన్ వ్యవస్థ అయితే ఉంది. దీని రేంజ్ 3500 కిలోమీటర్లు. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో మనకు కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ చూస్తే, K4 కెన్ బి కోల్డ్ లాంచ్డ్ ఫ్రమ్ అండర్ వాటర్ అండ్ ఇట్ ఈస్ గైడెడ్ బై అన్ ఇనర్షియల్ నావిగేషన్ సపోర్ట్ సిస్టమ్ అండ్ GPS అండ్ నావిక్. ఈ K4 అనేది అండర్ వాటర్ నుంచి కోల్డ్ లాంచ్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అండ్ ఇది ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ గైడెన్స్ ద్వారా పనిచేస్తుంది. దీనికి GPS నావిక్ సపోర్ట్ కూడా ఇది ఉంది. ఎస్, థర్డ్ స్టేట్మెంట్స్ ఆల్సో కరెక్ట్. మనకి ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్ రైట్ కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి D అవుతుంది. D 1, 2, 3 అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది.
ఇది మనకి K4 మిసైల్ గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.